2026 సంవత్సరం ఎలా మొదలైందో తెలుసా? ఒక దేశాధ్యక్షుడిది కిడ్నాప్ చేశారు. ఒక దేశం అంతర్యుద్ధం అంచుకు చేరింది. ప్రపంచ రూల్స్ని మళ్లీ రాస్తున్నారు. విడివిడిగా చూస్తే ఇవన్నీ వేరువేరు వార్తల్లా అనిపిస్తాయి. కాని వీటన్నిటినీ కలిపి చూస్తే ఒక పెద్ద కథ మనకు కనపడుతుంది. మన కళ్ల ముందే పాత ప్రపంచం ఎలా కూలిపోతోందో చెప్పే కథ. ఆ కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ఈ 35 రోజుల టైంలైన్ని ఒకసారి పరిశీలిద్దాం. వెనిజులా అధ్యక్షుణ్ణి పట్టుకోవడం, అమెరికాలో అల్లర్లు, అబుదాబీలో శాంతి చర్చలు. అసలు వీటికి ఒకదానికొకటి సంబంధం ఉందా అనిపించొచ్చు కదూ. కానీ ఈ సంఘటనలన్నిటికీ ఒక లింకుంది. ఇవన్నీ ఒకే పెద్ద కథలో భాగాలు. ఆ కథ మొదలయ్యేది మినియాపాలిస్ వీధుల్లో. అవును, ఈ మొత్తం కథ మొదలైంది ఏదో పెద్ద అంతర్జాతీయ వేదిక మీద కాదు, అమెరికాలోని మినియాపాలిస్లో ఒక మామూలు వీధిలో. అక్కడ అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఒకే ఒక్క కొత్త నిర్ణయం దేశాన్ని ఏకంగా ఒక రాజ్యాంగ సంక్షోభం అంచుకు తీసుకువచ్చింది. ఆ నిర్ణయమే ఈ ఆపరేషన్ మెట్రో సర్జ్. ఇంతకీ ఏంటిది? సింపుల్గా చెప్పాలంటే, ఫెడరల్ ప్రభుత్వం సుమారు 2000 మంది ఏజెంట్లను రంగంలోకి దించింది. వాళ్ల టాస్కేంటంటే శాంక్చురీ సిటీలుగా పిలిచే నగరాల్లోని వ్యవస్థను కూల్చివేయడం. కాని దీనివల్ల ఒక పెద్ద సమస్య వచ్చింది. ఫెడరల్ ఏజెంట్ల అధికారమేంటి, స్థానిక పోలీసుల అధికారమేంటి అనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది. ఈ కన్ఫ్యూజన్, ఈ గ్రే జోన్ వల్లనే జనవరి 7న ఒక దారుణమైన సంఘటన జరిగింది. చూడండి, ఇక్కడ జరిగింది ఒకే సంఘటన, కాని దాని గురించి బయటకొచ్చినవి 2 వర్షన్లు. ఒకటి ప్రభుత్వ వర్షన్. వాళ్లేమంటున్నారంటే, రెనీ గుడ్ అనే మహిళ తన కారునే ఒక ఆయుధంగా మార్చి దాడికి ప్రయత్నించిందని. కాని ఫొరెన్సిక్ రిపోర్ట్లు, అక్కడ కళ్లతో చూసిన సాక్షులు చెప్పే కథనం దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. సో ఇక్కడ యుద్ధం జరిగింది కేవలం వీధుల్లో కాదు, సమాచారంతో, కథనాలతో కూడా జరిగింది. ఈ మొత్తం గొడవలో అత్యంత బాధాకరమైన విషయమేంటో తెలుసా? ఆమె చివరి మాటలు. ఆమెను కాల్చి చంపడానికి కొన్ని సెకండ్ల ముందు ఆమె అన్న మాటలు ఇవి: పర్వాలేదు మిత్రమా, నాకు నీపై కోపం లేదు. ఇప్పుడు చెప్పండి, ఈ మాటలు అన్న వ్యక్తిని హింసాత్మక దాడి చేసే వ్యక్తి అని ప్రభుత్వం చెప్పిన కథనంతో ఎలా పోల్చగలం? అయితే ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు. ఆ విషాదం జరిగిన 17 రోజుల తర్వాత అలెక్స్ ప్రెట్టి అనే మరో పౌరుణ్ణి కూడా ఇలాగే చంపేశారు. దాంతో ప్రజలకు, ఫెడరల్ దళాలకు మధ్య ఉన్న కాస్త నమ్మకం కూడా పూర్తిగా ఆవిరైపోయింది. ఇది కేవలం ప్రజల నిరసనగా మిగిలిపోలేదు, ఏకంగా మిన్నసోటా రాష్ట్ర ప్రభుత్వానికి, ఫెడరల్ ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష ఘర్షణకు దారితీసింది. సరే, ఒకవైపు అమెరికాలో ఈ గందరగోళం నడుస్తుంటే, మరోవైపు అదే ప్రభుత్వం ప్రపంచ వేదికపై మరో పెద్ద అడుగు వేసింది. ఇంక చెప్పాలంటే ఒక సాహసమే చేసింది. దౌత్యం, చర్చలు లాంటి పాత రూల్స్ని పూర్తిగా పక్కనపెట్టి కేవలం సైనిక శక్తితో ఒక కొత్త ప్రపంచ ఆర్డర్ని రాసే ప్రయత్నం మొదలుపెట్టింది. ఈ కొత్త ఫారెన్ పాలసీకే డానార్రో సిద్ధాంతం అని పేరు పెట్టారు. దీని సారాంశం చాలా సింపుల్. ఏమైనా సమస్యలొస్తే వాటిని చర్చలతో, ఒప్పందాలతో పరిష్కరించుకోవడం కాదు, నచ్చని ప్రభుత్వాన్ని లేదా మనకు వ్యతిరేకంగా ఉన్న దేశాన్ని నేరుగా సైనిక బలంతో తొలగించడం. మరి ఈ కొత్త సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడానికి, దాన్ని టెస్ట్ చేయడానికి వాళ్లు ఎంచుకున్న మొదటి టార్గెట్ వెనిజులా. వెనెజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోని పట్టుకోవడానికి వాళ్లు చేసిన ఆపరేషన్ ఇది. ఈ దాడిని జస్టిఫై చేసుకోవడానికి వాళ్లు ఒక కొత్త లీగల్ థియరీని ముందుకు తెచ్చారు. ఏంటంటే, మదురో మా దృష్టిలో ఒక దేశానికి అధ్యక్షుడు కాదు, అతను ఒక క్రిమినల్ కంబాటెంట్, అంటే ఒక నేరస్తుడు. అందుకే అతన్ని పట్టుకోవడానికి మాకు అంతర్జాతీయ చట్టాలతో పనిలేదు అని వాదించారు. ఈ దాడి వార్త బయటికి రాగానే ఏం జరిగిందో తెలుసా? అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా దూసుకుపోయాయి. ముఖ్యంగా చెవ్రాన్, ఎక్సాన్ మొబైల్ లాంటి పెద్ద ఆయిల్ కంపెనీల షేర్లు అమాంతం పెరిగాయి. ఎందుకంటే ఇన్వెస్టర్ల ఆలోచన ఒక్కటే: ఇక వెనిజువేలాలోని అపారమైన చమురు నిల్వలు అమెరికన్ కంపెనీల చేతికి చిక్కినట్టే అని వాళ్ళు భావించారు. ఈ కొత్త డీల్ మేకింగ్ పద్ధతి కేవలం వెనిజులాకే పరిమితం కాలేదు. అదే సమయంలో ఉక్రెయిన్ యుద్ధం విషయంలోనూ ప్రభుత్వం ఇదే స్ట్రాటజీని వాడింది. దశాబ్దాలుగా శాంతి చర్చలకు కేంద్రంగా ఉన్న యూరప్ను పక్కన పెట్టి ఏకంగా అబుదాబిలో చర్చలు జరిపింది. ఎందుకంటే వాళ్ల ఉద్దేశంలో ఇది దౌత్యం కాదు, ఒక బిజినెస్ డీల్. ఇక్కడ మార్పు ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఒకప్పుడు శాంతి చర్చలు అంటే జెనీవా, బ్రుసెల్స్లో జరిగేవి. ఇప్పుడు అబుదాబిలో జరుగుతున్నాయి.
అప్పుడు కెరియర్ డిప్లొమాట్స్ చర్చలు జరిపేవారు. ఇప్పుడు పర్సనల్ ఎన్వాయిస్ అంటే వ్యక్తిగత దూతలు చేస్తున్నారు. ముఖ్యంగా పాత పద్ధతిలో విలువల గురించి, పొత్తుల గురించి మాట్లాడేవారు. కాని ఈ కొత్త దౌత్యంలో అంతా లావాదేవీలే. గోల్ కూడా శాశ్వత శాంతి కాదు, ప్రస్తుతానికి గొడవను ఆపడం, ఫ్రీజ్ చేయడం మాత్రమే. ఓకే, ఒకవైపు అమెరికా ఇలా కొత్త పవర్ గేమ్స్ ఆడుతుంటే, అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఇంకో పరిణామం జరుగుతోంది. దశాబ్దాలుగా కాదు, శతాబ్దాలుగా పశ్చిమ దేశాలకు మూలస్తంభాల్లా నిలిచిన పెద్ద పెద్ద వ్యవస్థలు, సంస్థలు లోపలి నుంచే పుచ్చిపోయి కూలిపోతున్నాయి. దీనికొక పెద్ద ఉదాహరణ బ్రిటన్లో జరిగింది. ఒకప్పుడు న్యూ లేబర్ పార్టీకి ఆద్యుడిగా, ఒక రాజకీయ దిగ్గజంగా పేరున్న లార్డ్ పీటర్ మాండల్సన్ కొత్తగా బయటపడిన ఎప్స్టీన్ ఫైల్స్ వల్ల పదవికి రాజీనామా చేయాల్సొచ్చింది. అతనిపై ప్రభుత్వ రహస్యాలను లీక్ చేశాడనే ఆరోపణలొచ్చాయి. దీంతో ఒక తరం బ్రిటిష్ రాజకీయాలకు ఇదొక సింబాలిక్ ముగింపులా మారింది. ఇక అదే బ్రిటన్లో రాజకుటుంబం పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. కొత్త ఆరోపణల కారణంగా కింగ్ చార్ల్స్ తన సొంత తమ్ముడు ప్రిన్స్ ఆండ్రూను రాజనివాసం నుంచి బహిష్కరించాల్సి వచ్చింది. అంటే పబ్లిక్ లైఫ్ నుంచి పూర్తిగా వెలివేసినట్టే. ఎందుకు? తమ సంస్థను, రాచరికాన్ని కాపాడుకోవడానికి. ఈ కుంభకోణం నుంచి బయటపడటానికి వాళ్లు ఎంత కఠినంగానైనా వ్యవహరిస్తారని దీని ద్వారా స్పష్టమైంది. ఇక రాజకీయ వ్యవస్థలే కాదు, మీడియా రంగం కూడా కుప్పకూల్తోంది. అమెరికాలో ఒకప్పుడు పేపర్ ఆఫ్ రికార్డ్గా పేరున్న వాషింగ్టన్ పోస్ట్ వాళ్ల సిబ్బందిలో ఏకంగా 3/4 మందిని తీసేసింది. లోకల్, స్పోర్ట్స్, ఇంటర్నేషనల్ డెస్క్లను మూసేసింది. దీని ప్రభావమేంటంటే ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండే జర్నలిజం బలహీనపడిపోతోంది. దీంతో సమాజంలో ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ వాక్యూమ్ అంటే సమాచార శూన్యత ఏర్పడుతోంది. సరే, ఇవన్నీ చూశాం కదా. ఒకవైపు దేశంలో ప్రభుత్వ హింస, మరోవైపు దూకుడుగా వ్యవహరిస్తున్న విదేశాంగ విధానం, ఇంకోవైపు ఏళ్ల తరబడి నిలబడ్డ సంస్థల పతనం. అన్నీ ఒకేసారి జరుగుతున్నప్పుడు అసలు దీని అర్థమేంటి? మనం ఎలాంటి విచిత్రమైన కాలంలో బతుకుతున్నాం? విశ్లేషకులు ఈ పరిస్థితిని వివరించడానికి ఒక పదాన్ని వాడుతున్నారు: ఇంటర్రెగ్నం. దీని అర్థమేంటంటే పాత వ్యవస్థలు, పాత రూల్సు, పాత పద్ధతులు అన్నీ చనిపోతున్నాయి, కాని వాటి స్థానంలో కొత్తవి ఇంకా పుట్టలేదు, స్థిరపడలేదు. ఈ రెండింటి మధ్య ఉన్న ఈ గందరగోళ పరివర్తన కాలమే ఇంటర్రెగ్నం. ఈ కాలానికి 3 ముఖ్య లక్షణాలు ఉంటాయి. మొదటిది నిబంధనలు, చట్టాలు కనుమరుగవడం, వాటి స్థానంలో కేవలం అధికార ప్రదర్శన ఉండడం. రెండవది నమ్మకమైన మీడియా లేకపోవడంతో ఏర్పడే సమాచార శూన్యత. ఇక మూడవది ప్రభుత్వాలపై ప్రజలకు నమ్మకం పోవడం. కారకాస్లో జరిగిన దాడి అయినా, మిన్యాపోలిస్లో జరిగిన హింస అయినా మనం చూస్తున్నది ఇదే ప్యాటర్న్. పాత రూల్స్ని పక్కన పెట్టి నేరుగా యాక్షన్లోకి దిగడం. ప్రభుత్వాలు తమ నైతిక అధికారాన్ని కోల్పోయి కేవలం బలాన్ని మాత్రమే నమ్ముకుంటున్నాయి. అందుకే 2026 ప్రారంభంలో జరిగిన ఈ సంఘటనలన్నీ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతున్నాయి. ఆ పాత ప్రపంచం కళ్లముందే చనిపోతోంది. కొత్త ప్రపంచం ఇంకా పుట్టలేదు. మరి ఈ రెండింటి మధ్య ఉన్న ఖాళీలో ఏం జరుగుతోంది? ఈ గందరగోళంలోంచి ఎలాంటి కొత్త ప్రపంచం పుడుతుంది? ఇది మనందర్నీ ఆలోచింపజేసే ప్రశ్న.